పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ దంపతులకు కలిగిన మొదటి సంతానం అఖీరా నందన్. దర్శకునిగా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జపాన్ దేశానికి చెందిన అఖీరా కురసోవా అంటే పవన్ కళ్యాణ్ కి ఎంతో గౌరవం. అందుకే అతని పేరుని తన కుమారునికి పెట్టాడు పవన్. ఆ తర్వాత కలిగిన సంతానం ఆద్య. 2012లో పరస్పర అంగీకారంతో తమ దాంపత్య బంధం నుంచి విడిపోయారు పవన్, రేణు దేశాయ్. అయినప్పటికీ ఒక తండ్రిగా అఖీరా నందన్, ఆద్యలకు ఆర్థికంగా, నైతికంగా పూర్తి అండగా నిలిచాడు పవన్. తండ్రి వారసత్వాన్ని నిలుపుతూ పిల్లలిద్దరూ కళాకారులుగా సత్తా చాటుతున్నారు. ఆద్య చక్కని గాయనిగా రాణిస్తోంది. అఖీరా నందన్ పియానో ప్లేయర్గా గొప్ప టాలెంట్ చూపుతున్నాడు. ఇటీవల ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకలో పాల్గొన్నాడు. RRR సినిమాలోని దోస్తీ సాంగ్ ని పియానోపై అద్భుతంగా ప్లే చేసి తన బ్యాచ్ మేట్స్ కి అంకితం చేశాడు. ఈ నేపథ్యంలో పిల్లలిద్దరితో కలిసి పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ దిగిన ఫోటో నెట్టింట వైరల్ అయింది. అఖీరా పియానో ప్లే చేసిన వేదిక స్క్రీన్ పై అఖీరా నందన్ దేశాయ్ అని కనిపించడంతో అందరూ విస్తుపోతున్నారు. కొనిదెల అనే ఇంటి పేరుని వదిలేశాడా అని మెగా ఫ్యాన్స్ వాపోతున్నారు. పవన్ వారసునిగా తెరంగేట్రం చేయాలంటే కొనిదెల ఇంటి పేరుని కొనసాగించాల్సిందే అంటున్నారు. ఈ ఫోటోలని కావాలనే కొందరు ఇలా ఎడిట్ చేసి ఉండొచ్చునని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు.